హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. ఇవాళ సినిమాకి వెళ్దామండి. నాకు తొందరగా వర్క్ అయిపోతుంది ఆఫీస్‌లో. పిల్లలు 15 రోజుల నుంచి అడుగుతున్నారు. 20 ఏళ్ల క్రితం తన భార్య గోముగా అడగడం గుర్తొచ్చింది రవికి. ఇంకో రోజు చూద్దాం. పెదనాన్న వాళ్ళు పెళ్ళికి వరంగల్ వెళ్తూ సాయంత్రం చూసి వెళ్తామని ఆఫీస్‌కి ఫోన్ చేశారు. పెదనాన్నకి షుగర్ కదా! చపాతీ చేసి ఉంచు. పెద్దమ్మకి రోటి పచ్చడి తప్పనిసరి. మళ్ళీ లేకపోతే అలుగుతారు. కొంచెం రుచి పచి ఉండేట్టు చెయ్యి. మీ పుట్టింటోళ్ళు నాకు పెట్టినట్టు చేయకు. 3 ఏళ్ల కూతురు పేచి, నెలల కొడుకు ఏడుపు పట్టించుకోకుండా లిస్ట్ చెప్పేసి చుట్టాల కోసం స్టేషన్‌కి వెళ్ళిపోవడం. భార్య సరుకులు తెచ్చుకొని వంట ఏర్పాట్లు, మర్యాదలు అన్నీ చక్కగా చేయడం. 7 ఏళ్ల పెద్ద కూతురు మాత్రం అంతసేపు తనని ఒక బూచిలా చూడడం ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది. తాను కాబట్టి చేసింది. ఈ కాలం ఆడపిల్లలైతేనా? కాలంతో ఏం పని? ఆడపిల్ల పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ లేవు. తన ఇద్దరు కూతుళ్ళని చూస్తున్నాడు కదా! ఇంజినీరింగ్ చదివే కొడుకుని కూడా. కూతుళ్ళిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా అత్తవారింట్లో ఇబ్బందులు మామూలే. అల్లుళ్ళు చెడ్డవాళ్ళేమీ కాదు. తాను చెడ్డవాడు కాదుగా. భార్యలకు అన్నీ అమర్చిపెడితే ఆ మాత్రం ఇల్లు చూసుకోలేకపోతే ఎందుకు? అనే మనస్తత్వం తప్ప తిట్టాడా కొట్టాడా ఏమైనా? తిండి తినకుండా ఆరోగ్యం చూసుకోకుండా తనకు తాను చావును తెచ్చుకుంది. కాదు కాదు, తాను చంపుకున్నాడు. ఇంటి చాకరీ చేసి ఉద్యోగానికి వెళ్ళినా తనకి ఒక్క పనిలో కూడా సాయం చేయలేదు. ఆడంగి పనిలో అంటారని. పని మనిషి ఉన్నా గిన్నెలు తోమడం తప్ప ఇంకే పనికి పెట్టుకోలేదు. 3 పిల్లలతో ఎంత అవస్థపడేదో. జీతమంతా తనకే ఇచ్చేది. నాకేం ఖర్చులుంటాయి అని. తాను ప్రతి పండగకి బంగారం చీర కొనేవాడులే. ప్రేమ లేకపోతే చేయడుగా. 20 ఏళ్లకి 3 పిల్లలు. మా అమ్మ, అమ్మమ్మలు కనలేదా అనుకున్నాడు. కానీ ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు, ఒకరికొకరికి సాయం, పైగా ఆడవాళ్ళకి చదువు అవగాహన లేని కాలం. మగపిల్లాడి కోసం 2 కూతుళ్ళ తర్వాత ఆశపడటంలో తప్పులేదనుకున్నాడు. కానీ 17, 18 ఏళ్లకి అమ్మాయి ఆరోగ్యం ఏమవుతుందో చదువుకున్న తాను కూడా ఆలోచించలేదు. తన తల్లిదండ్రి ఆలోచించనివ్వలేదు. తాను చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఇంటి పనుల్లో మునిగిపోయినా తన ఇంటి కోసమే కదా అనుకున్నాడు. కానీ 20 ఏళ్ల పిల్లకి పుట్టింటి మీద ఆశ ఉంటుంది. చిన్న చిన్న సరదాలు ఉంటాయి అని తెలిసినా ఆ మాట ఎత్తలేదు. ఇంటి బాధ్యతలు కొంత, మగాడినన్న అహం కొంత. తాను నిలబడబట్టి ఇల్లు, పిల్లల పెళ్ళిళ్ళు చక్కగా కుదిరాయి. కానీ ఎదిరించే మనిషి అయితే సంసారం ఏమయ్యేదో. అయినా తనేమీ తాగి తందనాలాడి బాధపెట్టాడా? ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే ఇల్లు గడుస్తుందని తాను అంటేనే కదా సరే అన్నాడు. రాత్రుళ్ళు అలసిపోయి నిద్రపోతుంటే ఎన్నిసార్లు ఇంకా దగ్గరగా తనని పొదువుకొనేవాడో. కానీ ఈ చీర బావుందనో, వంట బావుందనో, బొబ్బట్లు నీకోసం కూడా ఉంచానని సరదాగా తనకు తినిపించడమో ఎందుకు చేయలేదు? ఇంకో రోజు చేద్దాం అనుకునేవాడు. కానీ సముద్రంలో అలలు ఆగాక స్నానం చేస్తే అనేవాడిలాగా తాను మూర్ఖుణ్ణి అని తెలుసుకునేలోపే క్యాన్సర్‌తో తాను వెళ్ళిపోయింది. 40లకే అంత తొందర. నా కోసం ఒకరోజు ఉండొచ్చుగా. కనీసం తనని హత్తుకొని కరువు తీరా ఏడ్చేసేవాడు. మగాడినని మర్చిపోయి. ఈ విధంగా ఒక భర్త తన భార్యను తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. మనిషి విలువ ఎప్పుడు మనిషి ఉన్నప్పుడు తెలియదు. విలువనిచ్చే బంధాలను ఎప్పుడూ దూరంగా ఉంచుకోకూడదు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం అని చాలామంది ఆడవారు అలానే ఉండిపోతున్నారు. వారు పోయాక వారి విలువ తెలుసుకున్నా ఉపయోగం ఉండదు. ఏ మనిషి అయినా బ్రతికి ఉన్నప్పుడు రాని బంధువులు ఆ మనిషి చనిపోయిన తర్వాత వారి విలువ తెలుసుకొని వచ్చినా పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. అలాంటి బంధాలు లేకుండా ఉండటమే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.